నమస్తే V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఈ నెల 15వ తారీఖున లావేరు మండల హెడ్ క్వార్టర్స్ లో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం. సభా ప్రాంగణం వద్ద పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలన్న SSBM మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు. బీఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపిన వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ఈ నెల 15వ తారీఖున హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం హెడ్ క్వార్టర్స్ లో జరగనున్న సందర్భంగా ఈ రోజు నియోజకవర్గం నాయకులతో కలిసి లావేరులో సభా ప్రాంగణం మరియు జరుగుతున్న పనులను పరిశీలించి తదనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు గౌరవశ్రీ కిమిడి కళా వెంకటరావు, లావేరు మరియు రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, లావేరు రణస్థలం జి సిగాడం మండలాల ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయనతో పాటు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని SSBM మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ తెలియజేశారు. సోమవారం VJF ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ జగన్ ను ప్రజల అండదండలు ఆయనకు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ విభాగం కార్యదర్శి ఎం అంజలి మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే జగన్ ప్రభుత్వం రావాలని, మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పుత్సల రాంబాబు, SSBM జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ టి కిరణ్, ఉపాధ్యక్షులు DS ప్రభాకర్ మరియు రాష్ట్ర ఎస్సీ మహిళా అధ్యక్షురాలు రజిత, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాధిక, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షురాలు కళావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దళిత నాయకులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు టి రాంబాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిని. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేశంలో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన చాలా బలంగా, దృఢంగా వ్యాపించి ఉన్నాము, విస్తరించి ఉన్నాము. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటి ఉద్దేశం ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ ఏకం చేసి మా ఆశయాలకు, మా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రాజ్యాధికారంలో కానీ, పథకాల విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార విషయంలో కానీ,
పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా వైసీపీ గవర్నమెంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా ఎస్ఎస్బిఎం పనిచేస్తూ వారిని అధికారంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి రాజ్యసభ అభ్యర్థులకు బీఫారం అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలను తెలిపిన అభ్యర్థులు ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మరీ ముఖ్యంగా విద్యార్థినులు, గృహిణులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ మాకు సమగ్ర క్రీడా వేదికను అందించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి స్థాయిలో క్రీడలపై ఇలాంటి చొరవ చూపడం క్రీడలలో నా అనుబంధం మరింత బలపడేలా చేసింది. క్రీడలతో నా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో అంకిత భావంతో పాల్గొనేలా ప్రోత్సహించిన నా భర్తకు ధన్యవాదాలు. ఈ క్రీడా టోర్నమెంట్లో నాలో సానుకూల జీవన శైలికి కారణమయ్యాయి క్రీడాకారిణి అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడా పోటీలు నిర్వహించడమే కాకుండా ఇలాంటి ప్రభుత్వ టోర్నమెంట్స్ వద్ద కల్పించిన సౌకర్యాలు మాకెంతో ఉపయోగపడ్డాయి. పౌష్టికాహారం టోర్నమెంట్ ప్రాంగణంలో పరిశుభ్రమైన టాయిలెట్స్ నిర్వహణ మహిళా క్రీడలను ప్రోత్సహించాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన వేదికపై క్రీడా పోటీల్లో పాల్గొని గొప్ప ఫలితాలను సాధించేందుకు నా జీవిత భాగస్వామి ఎంతో సహకరించారని తెలిపారు. మేము వెస్ట్ నియోజకవర్గంలో విన్నర్స్ అయ్యాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మరి జగన్ గారు. మరి మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మేమందరం కూడా గ్రూప్ గా ఫామ్ అయ్యి మేమందరం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. మరి ఇది మంచి అవకాశం మా అందరికి కూడా, మాలో ఉన్న టాలెంట్ అంతటిని కూడా మరి బయటకు మరి తీయటానికి, లేదంటే మేమందరం కూడా మరి ఫిట్నెస్ గా ఉండటానికి మరి ఒక 1 month నుంచి మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మరి ప్రాక్టీస్ చేసినప్పుడు మరి మేము ఈ రోజు విన్ అవటానికి ప్రాక్టీసే మాకు, మేము స్టేట్ లెవెల్ వరకు వెళ్దాం అనేసి అనుకుంటున్నాం సార్. ఎప్పుడైతే జగన్ గారు అనౌన్స్మెంట్ చేశారో మరి అప్పటి నుంచి మేము అందరం కూడా ఒక యూనిట్ గా మా ఏరియాలో ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. మరి మాకు కావాల్సిన హెల్త్ పరంగా కానీ, లేదంటే మరి ఫుడ్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఎంపైర్స్ కానీ, లేదంటే ఇక్కడ కండక్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా స్పోర్టివ్ గా మరి మాకు చాలా మంచి ఫెసిలిటీస్ అయితే కల్పించారు. మేమైతే ఇట్లా అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే చాలా ఆశ్చర్యపోయాం. ఒక స్కూల్ లెవెల్ వాళ్ళకి, కాలేజ్ లెవెల్ వాళ్ళకి అయితే వాళ్ళు స్కూల్ తరపున కానీ కాలేజ్ తరపున కానీ ఆడొచ్చు. కానీ మరి మాకైతే ఇట్లాగా బయటికి రావడానికి లేదంటే మా హస్బెండ్స్ కూడా మీరు ఆడండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి మమ్మల్ని పంపించారు. మేము మంచిగా ప్రాక్టీస్ చేసాము, అందుకని విన్ అయ్యాం. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎస్టీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. నేటి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువిచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాల విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈఎస్ఈ మరియు ఏపీ గవర్నమెంట్ .com వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. 6,100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్ఈటీ వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే
ఎస్జిటిపూడిలో శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022 1022 వెరసి అంతా కలిపి 2240 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3563 పోస్టులు ఉన్నాయి. ఇందా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671. ఇవి మొత్తం ఈ పోస్టులు. ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42. మొత్తం కలిస్తే ఇవి 2280 ప్లస్ 3563, ఆ రెండు కలుపుకుంటే 5843. వీటితో పాటు పీజీటీలు 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42. మొత్తం కలిసి టోటల్ వచ్చి 6100. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ రోజు తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం అయినది. సూపర్ 6 పథకాల గురించి వివరించడం అయినది. తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరామ్ గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించడం అయింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హైకోర్టు భవనంపై మాజీ స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ కిస్సింగ్ సీన్ సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. గత ప్రభుత్వంలో స్పెషల్ జీపీగా పనిచేసిన సంజయ్ కుమార్ న్యాయవాది వృత్తిలో ఉంటూ కోర్టు ప్రాంగణంలో ఇలా చేయడంపై మండిపడుతున్న న్యాయవాదులు జడ్జి ప్యానెల్ నుండి న్యాయవాదుల ఫిర్యాదుల మేరకు ఏజీ సంజీవ్ కుమార్ ను తొలగించారు. స్టేనో పోస్టు నుంచి మహిళా ఉద్యోగిని తొలగించిన హైకోర్టు రిజిస్ట్రార్. ఓ శుభకార్యాన్ని ముగించుకుని మరి కాసేపట్లో ఇళ్లకు చేరాల్సిన వారు ఘోర రోడ్డు ప్రమాదం జరిగి వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో జరిగింది. రోళ్ల మండలం దాసప్ప పాల్యానికి చెందిన 14 మంది పెళ్లి ముగించుకుని తిరిగి స్వస్థలంకు టాటా ఎస్ లో వస్తుండగా ఆగలి మండలం ఇరిగేపల్లి క్రాస్ లో సిమెంట్ లారీని ఢీకొట్టింది టాటా ఎస్. ఈ ఘటనలో కాంతప్ప, అమ్మజక్క, రంగప్ప స్పాట్ లో చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో 6 మంది క్షతగాత్రులను హిందూపురం మరియు కర్ణాటకలోని సిరా ఆసుపత్రిలోకి తరలించారు. బాధిత కుటుంబీకులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ಸುಮಾರು ಒಂದು 100 ಮೀಟ್ರಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಡ್ರೈವರು ಇಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. అట్లా ఇట్లా రా ఇక్కడ ఇట్లా డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఆస్తులు దగ్గర మానవత విలువలు మంటగలుపుతున్నారు. కొందరు రక్త సంబంధం అనే కనికరం కూడా లేకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. అలాంటి ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. బోయినపల్లిలో దారుణం. ఆస్తి వివాదంతో అన్నపై పెట్రోల్ పోసి తగలబెట్టిన తమ్ముడు. మంటలలో ఇంట్లో నుంచి పరుగులు తీయడంతో వెంటనే మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బోయినపల్లి పోలీసులు. నీళ్ళు పోసామంటే పోదంటు గోరంట్ల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉషశ్రీ చరణ్ రెడ్డి అధికార దుర్వినియోగంపై మండిపడ్డ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గ అభ్యర్థి బీకే పార్థసారథి గారు ఆసరా ఎవరికి వర్తిస్తుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా రావాలి, సంతకాలు పెట్టాలి, ఇన్ టైంలో మీటింగ్ హాజరు కావాలి, లేకపోతే ఆసరా నిధులు నిలిపివేయడం జరుగుతుందని బెదిరించడం జరిగింది. ఎవరినైనా ఆసరాకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా. అంటే మంత్రి అయితే మాత్రం బెదిరించి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది డెమోక్రసీలో ఇది చాలా తప్పు, ఇది డిక్టేటర్షిప్ కాదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆసరా డబ్బులు వర్తిస్తుందో వాళ్ళందరూ కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు వాళ్ళ రాకపోయినా అది వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఎలక్షన్స్ కోసం బెదిరిస్తా ఉంటే తిరుపతి జిల్లా కోట వాకాడు మండలాల్లో అనారోగ్యంతో మరణించిన బాధిత కుటుంబాలను కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. కోట మండలం నెల్లూరుపల్లి గొత్తపాలెం గ్రామంలో సీనియర్ నాయకులు పెనుబ్రోలు దయాకర్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. దయాకర్ రెడ్డి నివాసానికి వెళ్లిన రామ్ కుమార్ రెడ్డి దయాకర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దయాకర్ రెడ్డి భార్య వెంకట శేషమ్మ, కుమారుడు వెంకటరామరెడ్డికి ఓదార్పునిచ్చారు. అలాగే వాకాడు మండలం వావిల్లాలపాలెం గ్రామానికి చెందిన పాపారెడ్డి సుబ్బారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబానికి కూడా రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. సుబ్బారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బారెడ్డి సోదరులు కోదండ రామరెడ్డి, శశిరెడ్డిలకు ఓదార్పునిచ్చారు. రామ్ కుమార్ రెడ్డి వెంట కొడవలూరు దామోదర్ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, పలమల్లు విజయసారథి రెడ్డి, కట్ట శంకర్ రెడ్డి, నెదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇది భగవద్గీతలు, బ్రహ్మ విద్యలు, యోగ శాస్త్రం, శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశం, విషాద సాంఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తం.
కర్మ సన్యాసములు నుండి మోక్ష సోపానం. అందు కర్మ పరిత్యాగముల కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసి రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలని నెల 16వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ పట్టణ సమ్మెను జయప్రదం చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధరల నియంత్రించాలని నినాదాలు చేశారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ పట్టణ సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శివకుమార్, రమణయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. పేదలపై భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి. పేదలపై భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి. పేదలపై భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి. వద్దల వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. పత్రికా విలేకరి భవానీ శంకర్ పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని గమ్మల్లపాలెంలో ఉన్న మెప్మా పునరావాస కేంద్రంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. గూడూరులోని గమ్మల్లపాలెంలో ఉన్న మెప్మా పునరావాస కేంద్రంలో ప్రింట్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరి భవానీ పుట్టినరోజు సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. నిరాశ్రయులకు అన్నదానం మరియు పండ్లు విలేకరుల పంపిణీ చేశారు. ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు జమాలుల్లా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పత్రికా విలేకరులుగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన భవానీ పుట్టినరోజు సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శరత్, బాలకృష్ణ, లక్ష్మణ్, సురేష్, శ్రీనివాసులు, కిషోర్, నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కట్ చేసి ఆ తర్వాత ఉపాధ్యక్షుడు వీడియో ముందుగా కేక్ కట్ చేసి తర్వాత గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అయినటువంటి భవానీ ప్రసాద్ జన్మదిన వేడుకలను ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరాశ్రుల వసతి గృహంలో నిర్వహించుకుంటున్నాం. ఈ నిరాశ్రులకు భోజనం, పండ్లు జన్మదినం సందర్భంగా వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యుల కష్టాల్లో మాత్రమే కాకుండా సుఖాల్లో కూడా, సంతోషాల్లో కూడా భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా భవానీ గత 10 ఏళ్ళుగా పత్రికలో, ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తూ
ఎన్నో సమస్యాత్మక వార్తలు రాస్తూ అందరి దృష్టిలో ఒక మంచి విలేకరిగా. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం గ్రామానికి చెందిన గూడపాకల సుబ్బారావు తల్లి రామమ్మ జ్ఞాపకార్థంగా శ్యామసుందరపురం బస్టాప్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామసుందరపురం గ్రామానికి చెందిన నందం మోహన్, చెన్నకేశవులు శాలువాలు పూలమాలలతో జగన్మోహన్ రెడ్డిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గూడపాకాల సుబ్బారావు తన తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. అలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సుబ్బారావును అభినందిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వాకా విజయభాస్కర్ రెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, మిజూరు చంద్రప్రకాష్, నాగేశ్వరరావు ఉన్నారు. గూడిపాకల సుబ్బారావు గారి శ్యామసుందరపురం వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం వేసవికాలం సందర్భంగా చలివేంద్ర ఏర్పాటు జరిగింది. ఇది ప్రతి సంవత్సరం సుబ్బారావు గారు వాళ్ళ తల్లి గారి పేరుతో చలివేంద్ర ఇక్కడ వచ్చేపోయే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ చలికాలం మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తారు. మరి ఆ సుబ్బారావు గారికి ఇటువంటి సేవా కార్యక్రమం చేసేదానికి ఆయనకి మా తరఫున, ఈ గ్రామం తరఫున, ఈ కాలనీ తరఫున, ఈ ప్రాంతం తరఫున వారికి కృతజ్ఞతలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్, గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ గోలుగొండ మండలంలో 4వ విడత 1022 గ్రూపులకు 11,000 గ్రూప్ సభ్యులకు 7,18,00,000 రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల గ్రూప్ అకౌంట్కు జమ చేశారు. అలాగే గతంలో మనకు ఏ అవసరం వచ్చినా మండల్ ఆఫీస్కి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు అలా కాకుండా సచివాలయం వ్యవస్థ ఏర్పరిచి 10 మంది ఉద్యోగులను గ్రామంలోని సచివాలయంలోనే పెట్టి పనులు చేయించుకునేలా చేశారు. అలాగే మీకేం కావాలో వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకుని సచివాలయంలోనే పనులు జరిగేలా చూస్తున్నారు. కాబట్టి మీ అందరూ నచ్చినట్లయితే జగనన్న మళ్ళీ సీఎంగా చేయాలని కోరుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ మణికుమారి, వైస్ ఎంపీపీ నాగమణి, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. అందుకనే మీ ఏదైతే 2019 ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదంతో ఈ రోజు జగన్ ప్రభుత్వం వచ్చిందో, అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఎంత వేలాది మందికి వచ్చిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అందరూ కూడా మరొకసారి చేతులకి నమస్కారం తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. జై జగన్. నమస్కారం. వాలంటీర్ ప్రతి ఇంటికి పంపించి వాళ్ళు ఏ పార్టీని అడగకుండా మీకు ఏం కావాలో రాసుకొని నేరుగా సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా సంక్షేమాలుగా అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే మనకి ఏదైనా హాస్పిటల్ కావాలంటే, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనందరూ కూడా మళ్ళీ గోల్కొండ వచ్చే పరిస్థితి. కానీ ఈ రోజు అలా లేదు. మీ ప్రాంతాల్లోనే ఒక హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15వ తారీఖున లావేరు మండల హెడ్ క్వార్టర్స్ లో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం. సభా ప్రాంగణం వద్ద పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలన్న SSBM మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు. బీఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపిన వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు.
ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.